కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పిఎంజే జ్యువెలరీ వారి బంగారు మరియు వజ్రాభరణాల ఎగ్జిబిషన్ మెయిన్ రోడ్లో ఉన్న ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఘనంగా ప్రారంభించారు. పిఎంజే కాకినాడ క్లస్టర్ మేనేజర్ షరీఫ్ మరియు స్టోర్ మేనేజర్స్ గిరి శ్రీనివాస్ పిఎంజే కస్టమర్లతో కలిసి ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ 15వ తారీఖు వరకు ఉంటుందని, అన్ని రకాల బంగారు మరియు వజ్రాలతో కూడిన ఆభరణాలు ప్రదర్శన మరియు అమ్మకం కూడా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్న పిఎంజే కస్టమర్లు మరియు శ్రేయోభిలాషులు హాజరై ప్రదర్శన తిలకించారు. పిఎంజేలో ఉన్న గోల్డెన్ పీకాక్ స్కీమ్ ఈ రోజు ప్రారంభించడం జరిగిందని, 24/7 ఇంటికి వచ్చి జ్యువెలరీ చూపించే సర్వీస్ కూడా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ద్వారంపుడి మాధురి, నాలం ఆండాల్ తదితరులు పాల్గొన్నారు. Please clap, madam. Madam, Madonna, please. రాజీ అక్కడ సెలక్షన్ చేసేసుకుంటుంది. అయిపోయిందా? సెలక్షన్ అయిపోయిందా? బొకెట్ పట్టుకున్నా గిరిగారు బొకెట్ మీరు పక్కన
మేడం గారి కోసం వెయిటింగ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో పిఎంజే జ్యువెలర్స్ డైమండ్ అండ్ గోల్డ్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. 14th and 15th ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది బంగారం. అందులోని ఈ రోజుల్లో కూడా ఎంత మంచి కలెక్షన్, ఎంత మంచి డిఫరెంట్గా తయారవుదామని చూసేవారికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది. అంటే 14th, 15th కూడా ఇక్కడ ఈ 2 daysలోని కూడా ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఇందులో పార్టిసిపేట్ చేసి మీ యొక్క కోరికలు, అంటే అందరికంటే డిఫరెంట్గా తయారవుదాము, అందరిలోని మంచిగా ఉందామని చెప్పేసి అనుకునే మహిళలకు అయితే ఇది మంచి అవకాశం. కాబట్టి పిఎంజే జ్యువెలర్స్ వారు ఇక్కడ చాలా మంచి కలెక్షన్ పెట్టడం జరిగింది. మీ అందరినీ ఇక్కడికి రమ్మని, దీన్ని విజిట్ చేయమని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా దేవాలయం వీధిలో దీని షోరూమ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. కాబట్టి అందరూ త్వరలోనే ఈ ఎగ్జిబిషన్స్ పరంగా కాకుండా షోరూమ్ పరంగానే మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి మీ అందరూ ఇక్కడికి రావాలని చెప్పేసి ఈ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం రోజు మీకు నచ్చిన పర్చేస్ చేసుకునే ఐటెంని అమ్మవారికి పెట్టి మీరందరూ కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్పేసి తెలియచేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. పిఎంజే జ్యువెలర్స్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీరు ఇంకా మంచి మంచి షోరూమ్స్ వేరే వేరే ప్రదేశాల్లో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ జానకి నర్సింగం, కాకినాడ. మా ఫ్రెండ్స్ చాలామంది ఎగ్జిబిషన్స్ అలా పెడుతున్నప్పుడల్లా వచ్చి వాళ్ళు కొనుక్కునేవారు. ఇంచుమించు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నగలు చూపించితే వాళ్ళందరూ కొనుక్కున్నారు. ఎప్పుడు కూడా పిఎంజేని చాలా పొగుడుతారు. అటువంటిది ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడే అప్రోచ్ అయ్యేందుకు కొత్త షోరూమ్ పెడుతున్నారు. వీఆర్ సో హ్యాపీ. అండ్ చిన్న లిరిక్, కన్నులకు చూపందం, కవితలకు హందం, తీగకే పూలందో, పిఎంజియే మనకందం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కాకినాడలోని మన ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లోని చాలా చక్కగా కాకినాడకి అనుసంబంధమైన మన ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లోని ఆడవాళ్ళు మెచ్చే, మగవులు మెచ్చే, నిజంగా ఎంతో కలకల్లాడుతుంది ఈ ఫంక్షన్ హాల్ అంతా కూడాను. అదేంటో మీ అందరికీ తెలుసా? మీకు పిఎంజే వాళ్ళు జ్యువెలరీ షోరూము ఎగ్జిబిషన్, జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఇక్కడ ఈరోజు రేపు కూడా 14th and 15th ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పిఎంజే అనగానే జ్యువెలరీ, హెవీ జ్యువెలరీ, డైమండ్స్ అండ్ ఇలా అన్ని మంచి ఎలా చెప్పాలంటే మనకి పూర్వం ఉండే
మంచి మంచి ఐటమ్స్ అంటే యూనిక్ ఆ రకంగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి లైట్ వెయిట్ పెట్టారు, అలాగే హెవీ పెట్టారు. అలాగే మనకి శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రూపులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అందరూ రావాలి, అందరూ మెచ్చుకోవాలి, అందరికీ అందుబాటులోకి ఉండాలని చెప్పి వాళ్ళు పిఎంజే వాళ్ళు చాలా కిందకి దిగి వచ్చి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు ఎగ్జిబిషన్ పెట్టారు. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అన్నీ కూడాను అన్ని పీసెస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎందుకంటే చూడగానే అట్రాక్టివ్గా ఉంటాయి, మనం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మహిళలకి మనము మెచ్చుకునేదంతా కూడా జ్యువెలరీ మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం పిఎంజేకి వచ్చి మనం ఇక్కడ చూస్తే కనుక చాలా అందంగా ఉంది. మనం తీసుకోవడానికి అందుబాటులో కూడా ఉన్నాయి. ఈరోజు రేపు మనకి ఇక్కడ కాకినాడలో పెడుతున్నారు ఎగ్జిబిషన్. అలా కాకుండా మనకి మళ్ళీ టెంపుల్ స్ట్రీట్లోని మనకి కొత్త షోరూమ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి, అలాగే మనకి ఇందులో మంత్లీ కూడా స్కీమ్స్ అవి ఉంటాయి. అన్ని రకాలు పాసిబిలిటీ ఉంటాయి, ఇంప్రెస్ అవుతారు. సో స్టేట్ వైడ్ అంతా కూడా బాగుంటుంది. మనకి అన్ని షోరూమ్స్లో 1, 2, 3 ప్లేస్లోని బెస్ట్ ప్లేసు మన పిఎంజే కూడా ఉంది. కాబట్టి అందరూ వచ్చి చక్కగా ఆనందించండి. అలాగే అందరూ కూడా మనకి వీలైనంత వరకు పర్చేజ్ చేయాలని చెప్పి శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతానికి మనము అందరూ మెచ్చుకునేటట్టుగా మనము అలంకరించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిఎంజే వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాలమ్మ ఉండాలి. థ్యాంక్ యూ అన్నారు. నమస్కారం అండి. అందరికీ పిఎంజే తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 14, 15 మనం ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న నోస్పిన్ నుంచి వడ్డానం దాకా ప్రతిదీ కస్టమర్స్ ఇంటికి వెళ్ళి కనుక్కొని మేము అన్నీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా తెప్పించామండి. ఈ 14, 15 మేము గోల్డ్ కాయిన్ ఆఫర్స్ మీకు మంచి మంచి ఆఫర్స్తో వస్తున్నాం మేడం. దిస్ ఈజ్ ద రైట్ టైం టు పర్చేజ్. మీరు అందరూ ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు మీ ఆశీర్వాదం కావాలండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే టు మన కాకినాడ అందరి మగవాళ్ళకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా మా పిఎంజే జ్యువెలరీ తరపున స్వాగతం కలుగుతున్నాము. సో ఈరోజు మన ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జిబిషన్లో మన సౌత్ ఇండియాలోని ఎక్కడ లేని మంచి కలెక్షన్స్ అన్నీ కూడా, మంచి డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో మిమ్మల్ని అందరినీ హానర్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరందరూ వచ్చి మా ఎగ్జిబిషన్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. మా కలెక్షన్స్ అన్నీ కూడా చూసి ఈ కలెక్షన్స్ కోసం మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఈ ఎగ్జిబిషన్ 14వ తారీఖు, 15వ తారీఖు ఈ 2 రోజులు మన ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్ రాయల్ పార్క్ నందు మనకి అక్కడ జరుగుతుంది. సో ఎల్లుండి 16వ తారీఖు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కూడా మీకు కావాల్సిన నగలు ఎటువంటి కలెక్షన్స్ అయినా కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరు వచ్చి ఈ ఎగ్జిబిషన్ని మాకు సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి సార్.